లైఫ్‌లో ఇంక నాకు బ్లౌజ్ కటింగ్ రాదేమో అనుకోవద్దు. వీడియోని పూర్తిగా చూస్తే నేను కూడా కట్ చేయగలను పర్ఫెక్ట్‌గా అనే నమ్మకం వస్తది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు. కానీ వీడియోని పూర్తిగా చూసేంత ఓపిక ఉండదు. అందుకే నేర్చుకోవడం అనేది మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కసారైనా వీడియోని చివరి వరకు చూడండి. మీ చేతులతో మీరే పర్ఫెక్ట్‌గా కట్ చేయగలుగుతారు. ఇక్కడ ఆది బ్లౌజ్ పింకు, గ్రే కలర్ మనం కుట్టింది. ఫ్రంట్ మెడల్ కొలిచాను. పర్ఫెక్ట్‌గా వచ్చినాయి కదా! కుట్టిన తర్వాత కస్టమర్‌కి ఇవ్వకముందే ఒకసారి ఇలా కొలిచి చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్ అనేది మీకే తెలిసిపోద్ది. ఇక్కడ షోల్డర్ దగ్గర లైన్‌గా కుట్టు కనిపిస్తుందా? దాని మీద పెట్టేసుకుని బ్యాక్ మెడ కొలుస్తుందని చూడండి. అక్క టేప్ కొలతలతో ఒక వీడియో పోస్ట్ చేయమని అడుగుతున్నారు కదా! ఆది బ్లౌజ్ తోటి మనం టేప్ కొలతలు తీసుకుని కట్ చేస్తాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూడండి ఇక్కడ గ్రే కలర్ మనం కుట్టిన బ్లౌజు ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది మెడ. చూడండి ఇది ఉండే 1/2 ఇంచు. ఎందుకు అనుకుంటున్నారు? కటింగ్‌లో నేను మెడని దించాను ఒక 1/2 ఇంచ్ వరకు. కటింగ్‌లో ఉంటుంది ఆ విధానం. స్కిప్ చేయకుండా చివరి వరకు ఇలాగే మొత్తం బ్లౌజ్ అంతా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటే తప్పేముంది, కస్టమర్కి బాగా కుదురుతుందనే నమ్మకం కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. చాలామంది వీడియోని 2-3 నిమిషాలు చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అలాగైతే ఎప్పటికీ కటింగ్ రాదు. స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతేనే మంచి కటింగ్ చేయగలరు. చూడండి నేను ఎక్కడెక్కడ కొలుస్తున్నానో ఆది బ్లౌజ్ పెట్టి అలా కొలిచేసుకోండి. మీరు కుట్టిన బ్లౌజ్కి మీరు ఎక్కడెక్కడైతే ఎక్కువ పెట్టారో తక్కువ పెట్టారో పర్ఫెక్ట్ అనేది రాలేదనేది రాంగ్లు అనేవి మీకు తెలుస్తుంది. మొత్తం కూడా ఎక్కడ తప్పుతుందంటే కటింగ్లోనే తప్పుతుంది. మహా అయితే స్టిచ్చింగ్లో 1 ఇంచ్ ఖర్చు పెట్టి అయితే కుట్టలేరు కదా. ఒకవేళ చిరాగ్గా కుట్టినా ముడతలు వస్తుంది కానీ ఫిట్టింగ్లు తప్పు రావు. అంటే పొడవలు తగ్గిపోవడము, టైట్లు పట్టేయడం ఇలాంటివన్నీ మన కటింగ్లోనే మిస్టేక్ జరుగుతుంది. కాబట్టి మంచిగా కటింగ్ నేర్చుకోవడం ముఖ్యం టైలరింగ్. చూడండి ఫ్రంట్ ఛాతి పొడవుని ఏ విధంగా కొలిచాను, కరెక్ట్గా వచ్చినాయి కదా అన్నీ కూడా. అంటే ఈ బ్లౌజు కస్టమర్కి పర్ఫెక్ట్గా. ఇవిడైతే 2 లైనింగ్ బ్లౌజులు ఇచ్చింది. గ్రే కలర్ అన్నమాట. దీనిదే లైనింగ్ కింద వేసాను, అది కట్ చేసి. ఈ ఆది బ్లౌజ్ పింక్ కలర్ మీరు గుర్తుపెట్టారా? మొన్న చదువు అవసరం లేదు టైలరింగ్లో అని ఒక కటింగ్ చేసామే, అదే ఆమె ఇప్పుడు మళ్ళీ పట్టుకు. అంతే కాదండి, మనం కట్ చేసి కుట్టిన ఆ బ్లౌజ్ని మనకి ఆదికిచ్చింది. అంటే అంత పర్ఫెక్ట్గా కుదిరిందని. బ్లౌజ్ ముక్కుని ఈ విధంగా వేసుకున్నాక బ్యాక్ ఇక్కడ వస్తుంది, ఫ్రంట్ ఇక్కడ వస్తుంది క్రాస్గా, అలాగే హ్యాండ్స్ ఇక్కడ వస్తుంది అనే విధానం చూపించాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ బ్యాక్ తీస్తాం కాబట్టి ఇక్కడ పెట్టుకుందాం కెమెరా. చూడండి దగ్గరకు వచ్చి బ్లౌజ్ ముక్క ఫోల్డింగ్ మీరు చూసారు కదా. ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి, ఓపెన్స్ ఉన్నది అటువైపుకి వేసుకోవాలి. ఎందుకంటే అటువైపు ఖర్చులు వెళ్తాయి, ఇటువైపు మెడ వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు ఒక లైను, అలాగే నడుము పట్టి కుట్టుకోవడానికి ఒక లైను గీసాను. చూడండి బ్లౌజ్ పీస్కి హెచ్చు తగ్గులు కంపల్సరీ ఉంటాయి. ఎంత కొత్త బ్లౌజ్ పీస్ అయినా సరే దానికి ఒక 1/2 ఇంచ్ అలా కట్ చేసేసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి మనం నడుము పట్టి తిరగేసుకోవడానికి. ఆ గీత మించే మీకు అన్ని కొలతలు వస్తాయి. ఇక్కడ ఫస్ట్ మీ ఆది బ్లౌజ్ని తీసుకుని మీరు ఇలా పట్టుకోవాలి. చక్కగా బ్లౌజ్ని ఇలా పట్టుకుని టేప్ పెట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ 14 వచ్చింది. హైట్ కొలిచేటప్పుడు బ్లౌజ్ని సాగదీయకూడదు, అలాగని వదిలేయకూడదు. పట్టుకున్నట్టు పట్టుకుని టేప్ పెట్టుకుని చూసుకుంటేనే కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది. 14 హైట్ వచ్చింది. 14 ఒక మార్కింగ్, ఇది అసలు మార్కింగ్. మరి పైన షోల్డర్లు కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుకి పావించు. మొత్తం క్లియర్. నడుము మెజర్మెంట్ అయితే తీసుకుందాం. చూడండి బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ విప్పి ఇక్కడ మనకి తాళిపట్టిని మడత పెట్టేయాలి. అలా ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే తాళిపట్టి తోటి కొలిస్తే ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ కొలత వచ్చేస్తుంది. తాళిపట్టి బయటకు ఉంటుంది కాబట్టి అది వదిలేయాలి. ఆ క్లాత్ బ్లౌజ్తో సమానంగా ఉండదు కాబట్టి వదిలేసి ఇలా రౌండ్ కొలుచుకోవాలి. ఇక టేపు బాగాలేదు కానీ మీకు అర్థమైందా? 29 వచ్చింది. 30 పక్కన ఉందని చూపించాను. 29 అండి నడుము కొలత. అయితే ఈ 29ని 4 భాగాలుగా ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక భాగమే మార్కింగ్ చేయాలి. మనం క్లాత్ 4 ఫోల్డింగ్ల మీద ఉంటుంది కాబట్టి. ఓకేనా? అంటే ఫ్రంట్కి 2 ముక్కలు వెళ్తాయి కదా, ఫ్రంట్ తీస్తాం అప్పుడు. ఇప్పుడు బ్యాక్కి 2 లేయర్లు ఉన్నది కదా, అలాగన్నట్టు. ఇదిగోండి 7.5 మార్కింగ్ చేశాను, 1 ఇంచు డాట్కి మార్కింగ్ చేశాను, 2 ఇంచులు ఖర్చుకి మార్కింగ్ చేశాను. అక్కడితో మనకి క్లియర్ నడుము కొలత. నెక్స్ట్ చెస్ట్ కొలతే ఇంపార్టెంట్ బ్లౌజ్కి. రెడీమేడ్ బ్లౌజులు కొనుక్కోవాలన్నా చెస్ట్ కొలతే అవసరం. చూడండి సాగదీయకూడదు, అలాగని వదిలేయకూడదు. ఇది కూడా అంతే, పట్టుకున్నట్టు పట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ 9 వచ్చింది చెస్ట్ కొలత. ఎప్పుడు కూడా చెస్ట్ కొలత హుక్స్ పెట్టి ఉన్న ఫ్రంట్ అని తీసుకుని ఆ విధంగా పెట్టుకుని టేపు చూసుకోవాలి. ఇక్కడ 9 చెస్ట్ కొలత 2 ఇంచులు ఖర్చు మార్కింగ్ చేశాను. ఇక్కడతో చెస్ట్ కొలత క్లియర్. హైట్ నుంచి మనం స్క్వేర్లా బాక్స్లా గీస్తున్నాను మార్కింగ్లు కలుపుతూ. ఇక్కడ మీకు అర్థమవుతుందా? చెస్ట్ కొలత ఎప్పుడు కూడా మనకి నడుము కొలత కంటే ఎక్కువే ఉంటుంది. ఒక 1/2 ఇంచో ఇంచో నడుము కొలతే, నడుము సన్నంగా ఉంటుంది కాబట్టి చెస్ట్ కొలత కొలుచుకుని గీతల కిందకి దింపేసుకున్నా సరిపోద్ది. నడుము కొలత అవసరం లేదు. మళ్ళీ నడుము కొలత కొలవలేదంటారని కొలిచి చూపించాను. ఇక్కడ చూడండి నడుము మధ్య నడుము మనకి 4.5 వచ్చింది. ఈమె ఏమందంటే 1/2 ఇంచు దించండి మెడ అన్నది. అందుకని
4.5 వచ్చింది కదా, నేను 4కే మార్కింగ్ చేశాను. చూడండి, 4కే మార్కింగ్ చేశాను, అర తగ్గించేశాను. అందుకే మెడ కొంచెం పెద్దదైంది మీకు ఇందాక కొలిచినప్పుడు. ఈ నడుము ఎక్కువ పెడితే చిన్న మెడలు వస్తాయి, తక్కువ పెడితే పెద్ద మెడలు వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ షోల్డర్ కొలతలు. షోల్డర్ కొలతల కోసం ఈ బ్లౌజు ఏ సైజుతో తెలుసుకోవాలి టేప్ మెజర్మెంట్లతో కట్ చేయాలంటే. ఇక్కడ చెస్ట్ కొలత ఎంత వచ్చింది? 9 వచ్చింది. 4 9 ఎంత? 36, అంటే 36 అండి ఈ బ్లౌజు సైజు. ఎస్, చెస్ట్ కొలతే ముఖ్యం బ్లౌజు వెడల్పుని కరెక్ట్గా తెలుసుకోవడానికి. చిన్న సైజులకైనా పెద్ద సైజులకైనా షోల్డర్ మార్కింగ్లు ఎలా తీసుకోవాలి టేప్తో మెజర్మెంట్లు తీసినప్పుడు అనేది ఇక్కడ రాసి చూపిస్తున్నాను, వినండి. ఎస్, ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి, టేప్ మెజర్మెంట్లు ఫాలో అయ్యేవాడి. 25 నుంచి 29 ఈ సైజులన్నిటికి కూడా ఫుల్ షోల్డర్ 5, 2 పక్క మెడకి పెట్టుకోవాలి, ఇది క్లియర్. 30 నుంచి 39 ఇవి మిడిల్ సైజులు, అంటే పెద్దవి కాదు అతి చిన్నవి కాదన్నట్టు. 5.5 ఫుల్ షోల్డరు, 2.5 మీరు పక్క మెడ పెట్టేసుకోవాలి. అలాగే పెద్ద సైజులు 40 అండ్ 49 దీనికి 6 ఫుల్ షోల్డరు, పక్క మెడ 2.25 లేదా 3 తీసుకోవచ్చు. పక్క మెడ అంటే సైడ్కి వెళ్ళే క్లాత్ మెడని మనం పక్క మెడ అంటాం. అది కరెక్ట్గా మెజర్ తీస్తేనే భుజాలు జారకుండా ఉంటుంది. ఎస్, ఇప్పుడు కట్ చేయబోతున్న బ్లౌజ్ సైజు 36, 30 39 మధ్యలో ఉంటుంది. 36 కాబట్టి 5.5 అండ్ 2.5 మనం తీసుకోవాలి. ఇది టేప్ మెజర్మెంట్లు కాబట్టి మీరు బ్లౌజ్ని యూజ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా గుర్తు పెట్టుకుని 5.5కి ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేశాను 36 సైజ్కి. సైడ్ మెడ వచ్చేసి 2.5కి మార్కింగ్ చేస్తున్నాం, ఓకేనా, పక్క మెడ అన్నట్టు. ఇదే మనకి భుజాలు జారిపోకుండా చూసుకునేది, ఎక్కువ పెట్టకూడదు, సైజుకి తగ్గట్టే పెట్టాలి. 2.5 వెళ్ళిపోతే మిగిలింది 3 మనకి షోల్డర్ మిగిలినట్టు, ఓకేనా. అదే ఫుల్ షోల్డర్ 5ని కొంచెం దూరంలో ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే చంకడౌన్ తీయడానికి. ఇదిగోండి 5.5కి మార్కింగ్ చేసుకుని చంకడౌను 6కి మార్కింగ్ చేసి స్క్వేర్ లైన్ గీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా 1 నుంచి 6 మధ్యలో ఉంటుంది చంకడౌన్ ఎవరికైనా సరే ఈ క్రాస్ బ్లౌజులు. చూడండి, ఇలా డౌన్ దింపిన 6 మీకు పర్ఫెక్ట్ కాదు, ఇది ఉజ్జాయింపున గీసుకుంటున్న స్క్వేరు. మన ఆది బ్లౌజ్కి ఉన్న ఆమ్ రౌండ్ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకుని గీతలు గీసుకుని లైన్ చేసుకోవాలి. ఆ విధానమే మీకు చూపిస్తాను. అయినా సైడ్ మెడకి 2.5 తీసుకున్నాం, అదే మెడ లెంత్ దగ్గర కూడా 2.5 మార్కింగ్ చేసుకోవాలి, ఒకే స్క్వేర్ రావడానికి లైన్గా. అంటే లైన్ తప్పకుండా ఉండడానికి ఇలా మార్కింగ్ చేసుకుని స్క్వేర్ లైన్ గీసుకుని ఇందులో రౌండ్ తిప్పేసుకుంటే మీకు రౌండ్ మెడ. మెడ డీప్గా కావాలంటే పక్కకి వెళ్ళాలి కానీ కిందకి వెళ్ళకూడదు, కిందకి వెళ్తే పెద్ద మెడ అయిపోద్ది, పక్కకి వెళ్తే డీప్ పెరుగుద్ది, వెడల్పు పెరుగుద్ది. ఇక్కడ ఈ రౌండ్ పెంచాలంతే, పైన షోల్డర్ దగ్గర ముట్టుకోకూడదు. ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ చేస్తేనే ఇక్కడ రౌండ్ తిప్పగలరు, చంక రౌండ్. అలాగే ముడతలు టైట్ పట్టేయడం కూడా ఈ చంక డౌన్ మార్కింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మార్కింగ్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికోసం ఇక్కడ మెడని కొలుచుకోవాలి. ఎంత వచ్చింది మెడ? 10 వచ్చింది. ఇక్కడ చూడండి, 8 నుంచి 9 మెడలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా 1.5 పెట్టేసుకోవచ్చు చంక డౌన్ మార్కింగ్, గుర్తుపెట్టుకోండి. ఇవి చిన్న మెడలు అనమాట, వీటికి ఇది సరిపోద్ది. అదే పెద్ద మెడలు 9.5 నుంచి స్టార్ట్ అవుతుంది, 9.5 నుంచి 10.5 వరకు కూడా మీరు 1.5 పెట్టుకోవాలి, ఓకేనా. 1.5 పెట్టుకుంటే సరిపోద్ది. అదే 11 ఉందనుకోండి మెడ, ఒకవేళ 11.5 కూడా ఉంటుంది. బాగా పెద్ద మెడలు కట్టే వాళ్ళకి 1 పెట్టుకోవాలి. ఎందుకు ఇలా అంటే ఎక్కువ పెద్ద మెడలు ఉన్న వాళ్ళకు కూడా మీరు 1.5 పెట్టేస్తే అక్కడ ముడతలు వచ్చేస్తుంది. అలాగే బాగా చిన్న మెడలు ఉన్న వాళ్ళు కూడా 1 పెట్టేస్తే టైట్ పెట్టేస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని ఆలోచించండి ఒకసారి. ఈ బ్లౌజ్కి మెడ 10లో ఉంది కాబట్టి 1.5కు మార్కింగ్ చేసి ఇలా మిడిల్లో మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ తిప్పితే మీకు చంక రౌండ్ క్లియర్గా వచ్చినట్టే. చంక రౌండ్ క్లియర్గా వచ్చినట్టే, కానీ ఆమ్ రౌండ్ కొలత కరెక్ట్ కాదండి. మీ ఆది బ్లౌజ్ తీసుకోవాలి, దానికోసం ఆమ్ రౌండ్ కొలుచుకోవాలి ఒకసారి. మీ చంక ఎంత ఉందో ఆది బ్లౌజ్ బట్టి కొలుచుకోవాలి, ఇది కరెక్ట్గా తీయాలి. అందరూ ఎక్కడే కన్ఫ్యూషన్ అయ్యేది. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది ఆమ్ రౌండ్, గుర్తుపెట్టుకోండి. మీ ఆది బ్లౌజ్కి 8.5 వచ్చింది, మరి మీరు గీసిన మెజర్మెంట్ కూడా అంతే రావాలి, ఓకేనా. ఈ ఆమ్ రౌండ్ కొలవడానికి బ్లౌజ్కి ఈ మార్కింగ్ ఉందే, ఇది ఏంటనుకున్నారు? ఖర్చు లైను, దాన్ని కొలవకూడదు, లోపలికి గీసుకోవాలి 1 పావు ఇంచు. ఇది అసలు లైను, కుట్టిన తర్వాత ఈ లైన్ మీదకి వస్తుంది కాబట్టి ఈ లైన్ మీద అసలు బ్లౌజ్ మీద కొలిచిన మార్కింగ్ని కొలవాలి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? నాకు 9 వచ్చేసిందండి, అంటే 6 ఇంచ్ ఎక్కువ వచ్చేసింది. చూడండి, 6 ఇంచ్ ఎక్కువ వచ్చేసింది. ఆ 6 ఇంచ్నే గుర్తుపెట్టుకోండి, 8.5 రావాలి, 9 వచ్చేసింది కదా, దగ్గరికి పెట్టాను చూడండి, అంటే 6 ఇంచ్ ఎక్కువ వచ్చేసింది. ఆ 6 ఇంచ్నే పైకి మార్కింగ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఈ మార్కింగ్ పట్టి స్క్వేర్ని గీసుకోండి. ఇక్కడ మనకి సంకడౌన్కి 6 పెట్టుకున్నాం కానీ మనకి ఫుల్ షోల్డర్ 5.5 ఉంది, ఆ 5.5 పెట్టుకుంటే సంకడౌన్ సరిపోను. అలాగని అన్నిసార్లు వర్కౌట్ అవుతుంది అది. ఖచ్చితంగా మీరు చంక అడ్జస్ట్మెంట్ ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగోండి, 6 ఇంచు పైకి పెంచాను స్క్వేర్. ఇప్పుడు 1.5ని ఈ కార్నర్లోంచి పెట్టండి, ఇది కరెక్ట్, ఓకేనా. ఇదిగోండి, ఈ లైను ఇలా కలపండి ఈ స్క్వేర్కి.
తర్వాత నెక్స్ట్ ఇది ఖర్చు లైను, అర్థమైందా మీకు? ఇదిగోండి కింద లైన్ అసలు లైను, దీన్ని మళ్ళీ పై స్క్వేర్కి కలపండి. ఇప్పుడు మీకు అర్థమైందా? కింద ఉన్న 2 మార్కింగ్లు ఎగ్జాక్ట్గా పైకి జరిగినాయి. ఇదిగోండి ఈ 2 మార్కులు పైకి జరిగినాయి అంతే. ఇప్పుడు కొలవండి. ఇప్పుడు అసలు మార్కింగ్ పెట్టి కొలండి. కొలిస్తే కరెక్ట్గా 8.5 వచ్చింది. కరెక్ట్ చూసారా? అలా కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే మీరు కట్ చేసుకోవాలి. ఇంకా ఇది టేప్తో మెజర్మెంట్లు తీయాలంటే అన్నీ గుర్తు పెట్టుకోవాలి. కొంచెం కష్టమే కానీ పర్ఫెక్ట్. ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు తీయాలంటే అటు ఇటుగా కొలిసినా తప్పుతుంది లెక్క. మరి అది గుర్తుపెట్టుకోవాలి. లెక్కలు అందుకే ముఖ్యం. ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు తీయాలంటే బిగినర్స్ సాగదీసేస్తారు ముందు టెన్షన్ కొలిది. అలా చేస్తేనే మార్కింగ్లు తప్పుతాయి. అందులో కూడా అనుభవం ఉండాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా, దీనికి చంకని ఈ విధంగా వేస్తే మంచి క్రాస్ వస్తుంది. ఇక్కడ చూడండి కట్ ఇటు వైపుకి రాకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ని, క్రాస్ కటింగ్ కాబట్టి. ఓకేనా? ఇదిగోండి ఇలా నీట్గా చంక ఎలా ఉందో అలాగా, అలాగే ఈ పక్కన కూడా ఎలా ఉందో అలాగా, ఇక్కడ కూడా మెడ దగ్గర నడుము దగ్గర ఇలా గీతలు గీసుకుని ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి కింద కూడా ఒక లైన్ గీసేసుకోండి. ఇక మీ ఆది బ్లౌజు హుక్స్ పట్టిని తీసుకోండి. ఇక్కడ మీరు మెడ ఎగ్జాక్ట్లీగా తెలుసుకోవాలి టేప్ కొలత బట్టి. ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి. ఇక్కడ స్క్వేర్ పెట్టేసుకోండి. నీట్గా మీకు ఎగ్జాక్ట్లీగా కనపడుతుంది. ఆ స్కేల్ పెట్టాం కదా, ఈ 6 కరెక్ట్గా 6 అండి ఈ మెడ కొలత. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసుకుని 6కి మార్కింగ్ చేసేసుకోండి. మెడ హైట్ వచ్చింది కాబట్టి స్క్వేర్ బాక్స్ ఈ విధంగా గీసేసుకోండి. ఈ స్క్వేర్ కార్నర్లో రౌండ్ తిప్పేసుకుంటే మీకు ఎదర మెడకి రౌండ్ వచ్చేసినట్టే. ఎదర మెడ పలకలా ఉండాలనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. ఒకవేళ నక్లీస్ మెడ కావాలంటే ఆ షేప్ గీసుకోవాలి ఆ కార్నర్లోనే అన్ని. ఇక పట్టి కొలత చూద్దాం. పట్టి కొలత క్రాస్ బెల్ట్ వరకు ఎంత వచ్చింది? ఇక్కడ 4 వచ్చింది. 4 వచ్చింది కదా, అయితే మధ్యలో చిన్న డాట్ వేస్తాం కదా, దానికి ఖర్చు తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ మనం క్రాస్ బెల్ట్లు అతకడానికి ఖర్చు తీసుకోవాలి. మొత్తానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 4కి మనకి అసలు మార్కింగు 5కి పెట్టుకున్నాను. పట్టీలు చాలా పొడవు వచ్చేస్తున్నాయి అంటారు. అలాంటి వాళ్ళు తగ్గించుకోవాలి. 3.5 3 అలా పెట్టుకోవాలి. ఖర్చుతో కలిపి 4 వచ్చేలా చూసుకోవాలి. ఫ్రంట్ సంఖ్య ఎత్తు 6.5 వచ్చిందండి. అయితే ఇంకొక 6 ఇంచ్ కలుపుకుని మొత్తం 7కి మార్కింగ్ చేసుకోవాలి. పైకి ఇలా కలిపేస్తే మనకి సంఖ్య ఎత్తు వచ్చేసినట్టు ఫ్రంట్కి. ఇంకా బ్యాక్తో పని లేదు, పక్కన పెట్టేసి ఇంకా ముఖ్యమైనది ఇంకా ఛాతి పొడవు. ఛాతి పొడవుకి ఇలా తీసుకోవాలండి. ఫ్రంట్ని ఏ ఫ్రంట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా సాగదీయకూడదు, అలాగనే పట్టుకుని వదిలేయకూడదు. ఇలా పెట్టుకుని ఇలా టేప్తో ఇలా పట్టుకుని చూడండి, ఇలా పట్టుకున్నట్టు పట్టుకోవాలండి. పట్టుకుంటే కొంచెం లైట్గా సాగుతుంది కానీ మరి అంత కాదు. అలా సాగదీయకూడదు. చూడండి ఇలా చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంది కదా అతికినట్టు, అది ఫ్రంట్ను క్రాస్ బెల్ట్ అతికినట్టు పెద్ద డాట్ కింద 12 వచ్చిందండి కరెక్ట్గా. అది అలా తీసుకోవాలి. మరి పైన ఒక 1/4 ఇంచ్ వదిలేయాలి. వదిలేసి అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ 12కి ఒక మార్కింగు, కిందకి 1/2 ఇంచు ఖర్చుకి మార్కింగు. ఇదిగోండి ఇలా క్రాస్ తిప్పేసుకోవాలి కింద. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి. ఓకేనా? ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. అంతే, ఫ్రంట్ రెడీ అయినట్టే. ఫ్రంట్కి సంకలోతు ముక్క తీయాలి. దానికోసం 2 ఖర్చుకు వదిలేసి పైన మార్కింగులు, ఈ ఖర్చు మార్కింగ్ మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని ఎదరికి ఒక 6 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుని లోపలికి ఆ మార్కింగ్ని అటు మనకి షోల్డర్లకి ఇటు చంక వైపుకి ఇలా క్రాస్గా కలిపేసుకుంటే ఆ మొక్క పోతే అక్కడ ముడతలు రాకుండా ఉండడం కోసమే. ఇందాక అసలు మెడ మనం 6కి మార్కింగ్ చేసుకున్నాం కదా, పైకి ఓ 1/4 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగా పెట్టుకుంటే కుట్టుకున్నాక అసలు లైన్ మీదకి వస్తుంది. ఖర్చు అలా పైకి పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి రౌండ్ అలా తిప్పుకోవాలి. దీని మీదకి వస్తుంది అనమాట కుట్టిన తర్వాత. అంతేనండి, ఫ్రంట్ రెడీ అయినట్టే. నీట్గా కట్ చేసేసుకోవడమే. కొంచెం టైం పట్టినా పర్ఫెక్ట్ మెజర్మెంట్లు వస్తాయి. టేప్ కొలతలకి అన్ని మార్కింగ్లు గుర్తు పెట్టుకునే సామర్థ్యం, తెలివి ఉండాలి. అది ఆది బ్లౌజ్తో కట్ చేయాలంటే అనుభవం ఉండాలి. రెండిట్లకి అదే. ఎస్, అనుభవం అంటే ఒకసారి తప్పైంది ఇంకొకసారి తప్పు అవ్వకుండా చూసుకునేదే. మనం సాగదీసేసి మార్కింగ్లు చేస్తే తప్పులు వస్తాయి. నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ చేద్దాం. హ్యాండ్కి మీరు టేపు మెజర్మెంట్లతో ఎలా తీసుకోవాలో ఉంటుంది. ఓకేనా? ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్నాను. హ్యాండ్ క్లాత్ 4 లేయర్ల మీద ఉంటుంది. కింద ఒక 1/4 ఇంచ్ వరకే మార్కింగ్ చేసుకున్నాను చేయి పట్టి కుట్టుకోవడానికి. చేతి కుట్టుకైతే 1 ఇంచ్ తీసుకోవాలి కింద. హ్యాండ్ హైట్ 6.5 వచ్చింది. 6.5కి ఇలా నిలబెట్టుకుని గీత మంచి ఒక మార్కింగు, ఖర్చుకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్లాత్ కట్ వచ్చేసింది నాకు. ఈ కట్ని చెయ్యిలోతు కట్ చేస్తాను చూడండి, అందులో కలిపేస్తాను. ఆ విధానం చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ హైట్ని స్ట్రైట్గా క్లైన్ గీసేసుకోండి. ఎదరికి 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి సంక డౌన్ దింపడానికి. అలా ఉంచుకోండి. ఇక్కడైతే చూడండి చంక డౌన్కి ఇక్కడ మార్కింగ్ గుర్తుపెట్టుకోవాలి. చిన్న సైజులకి ఎలా తీసుకోవాలి, పెద్ద సైజులకి ఎలా తీసుకోవాలి అనేది. ఇదిగోండి 25, 29 చిన్న సైజులు. దీనికి 2.5
అది 30, 39 ఈ సైజులు మిడిల్ సైజులు. దీనికి 3, 40, 49 ఇవి పెద్ద సైజులు. వీటికి 3.5 పెట్టుకోవాలి. సంక డౌన్లు ఇవి గుర్తు పెట్టుకోవాలి. ఈ సైజుల వరకు ఇంతంత పెట్టుకుంటే సంకలో ముడతలు టైట్ పట్టేయడాలు ఉండవు. ఇక్కడ 30, 39లో 36 ఉంటుంది కాబట్టి 3కి మనం సంక డౌన్ తీసుకోవాలి. ఎస్, ఈ బ్లౌజ్ సైజు 36 కదా, 36కి 3 సంక డౌన్ తీసుకో. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు 1.5కి ఎదరికి మార్కింగ్ చేశాను కదా, ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను టేప్ తోటి. ఎదరికి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ కార్నర్లోంచి ఆ చంక డౌన్కి ఇలా మనకి కరువు షేప్లో ఇవ్వాలి. కరువు వంకరగా ఇవ్వాలి. స్ట్రైట్ కాదు, ఇది వంకరనే కరువు అంటారు. చూడండి, ఆ లైన్ ప్రకారం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది పక్కాగా కొలత. ఈ కొలతలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక హ్యాండ్ చేయి చివరి కొలత చూద్దాం. ఇక్కడ చూడండి మొక్కు తక్కువ వచ్చింది, అది మనం చంక లోతులు కలుపుతాము, చూపిస్తాను. ఇక్కడ చూడండి, చెయ్యి చివరి కొలత ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ తీసుకుని ఇక్కడ కరెక్ట్గా ఒక మార్కింగ్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకు మార్కింగ్ తీసుకోవాలి. చేయి చివరి కొలత ఇది. ఇలా పైకి కలిపేస్తే కరువుగా అదే క్రాస్గా మనకి క్రాస్ మొక్కు పోతే నీట్గా షేప్ వస్తుంది. హ్యాండ్ షేప్ చూడండి ఈ విధంగా. కరెక్ట్గా షోల్డర్ మధ్యలో వెళ్ళడానికి ఇక్కడ కట్ చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు సంకలోతుని తెద్దాం. చూడండి, చివరిన ఖర్చుకి 2 ఇంచులు వదిలేసి అక్కడ మార్కింగ్ చేసుకుని పైనుంచి 1 ఇంచు వరకు మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఇలా క్రాస్గా తీయాలి. ఇదిగోండి, ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చిన్న మొక్క ఉంది, అవతల మొక్క పోయింది కదా, అలా కలిసిపోద్ది అన్నట్టు మనకి. చూడండి, ఇక్కడ కట్ వచ్చింది. ఇక్కడ ఈ మిగిలిన మొక్క కట్ చేసుకుంటే ఇంకా అంతే, లోతు తీసినట్టే. ఇదిగోండి, అవతల మొక్క ముందే కట్ అయినట్టే కదా, అదన్నట్టు. ఇక్కడ కొంచెం కట్ చేసుకుని ఉంచుకుంటే ఇది ఎదరకు వస్తుంది అన్నట్టు. ఇలా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా లెవెల్ చేసుకోవాలి. ఇంతే. క్రాస్ బెల్ట్లు చూద్దాం టేప్ కొలతలతోటి. ముక్కని ఇలా తీసుకుని 4.5కి మార్కింగ్ చేసుకోవాలి. హైట్ మధ్యలో 3.5కి మార్కింగ్ చేయాలి. చివరిని కూడా 3.5కే. ఇక ఈ వెడల్పు అనేది మీ ఆది బ్లౌజు వెడల్పు చూసుకోవాలి. అంటే క్రాస్ బెల్ట్ ఎంత వెడల్పు రావాలనేది. హైట్లు అయితే ఇంతే, ఏ సైజుల వరకైనా ఇంతే. ఇదిగోండి, ఇలా క్రాస్గా కరువులాగా కట్ చేసుకుని ఇక అసలు ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. అసలు ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ కట్ చేస్తున్నప్పుడు మీరు ఫ్రంట్ ఎప్పుడు కూడా క్రాస్గానే పెట్టాలి. మనం లైనింగ్ క్రాస్గా తీసినట్టే అసలు ఫ్యాబ్రిక్ కూడా క్రాస్గానే కట్ చేయాలి. అలా కాకుండా నిదానం కట్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, బ్యాక్ సైడ్ ఏమో నిదానంగా పెట్టాను, ఫ్రంట్ ముక్కనేమో క్రాస్గా పెట్టాను. కట్ చేసేస్తున్నానండి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉంచుకుంటారు కొంతమంది, అంటే అసలు ఫ్యాబ్రిక్ని ఎక్కువ ఉంచుకుంటారు. అలా ఏం అవసరం లేదు. ఎంత ఉందో అంతా కట్ చేసేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకుని హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాను. అయితే ఇక్కడ గమ్ముని యూజ్ చేస్తున్నాను, అంటే లైనింగ్ అతికించేది. ఎందుకంటే ఇది బాగా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్. ఓకేనా? స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్కి గమ్ అతికించేసుకోండి. కొంచెం కాటన్ బ్లౌజ్లో అయితే మనం కుట్టు వేసేసుకోవచ్చు, చుట్టూరు జల్లు కుట్టు లైనింగ్ అతుక్కోవడానికి. ఓకేనా? ఇదిగోండి, క్రాస్ బెల్ట్లు కూడా నీట్గా కట్ చేసేసుకుని ఇక లైనింగ్ అయితే మనం అతికించేసుకుందాం గమ్ముతోటి. ఈ విధంగా నేను ఇక్కడ చెప్పినవన్నీ మీరు తూచా తప్పకుండా ఫాలో అవుతే నీట్గా మంచి మెజర్మెంట్లతో బ్లౌజులు కట్ చేయగలుగుతారు. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే. చంక డౌన్లు, అలాగే హ్యాండ్ డౌన్లు, ఇంకా షోల్డర్ మార్కింగ్లు, ఇవన్నీ సైజులకి తగ్గట్టే గుర్తుపెట్టుకుని కట్ చేయాలి. ఏదైనా అలవాటు చేసుకోవడం ఆలస్యం, కానీ అలవాటు చేసుకుంటే మైండ్కి అలవాటు అయిపోద్ది. క్రమేణా మీరు 25, 29 చిన్న సైజులు, 30, 39 మిడిల్ సైజులు, 40, 49 పెద్ద సైజులు, ఇవి క్రమేణా కుడుతున్నప్పుడు, మీకు కట్ చేస్తున్నప్పుడు చక్కగా మీ మైండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఏ సైజుకి ఎంతెంత పెట్టుకోవాలనేది గుర్తుంటుంది. అంటే ముందు ఈ సైజులన్నీ మీరు ఒకసారి కట్ చేయాలన్నమాట. ఇవన్నీ మా వల్ల కాదనుకుంటే మీరు ఆది బ్లౌజ్ తోటి అనుభవాలు ఎక్కువ తెచ్చుకోవాలి. ముందు చెడిపి దాన్ని బాగు చేయాలి, అప్పుడే మీరు పర్ఫెక్ట్ అండి. మీరు టేప్ కొలతలతో మెజర్మెంట్లు చూపించమన్నారు కదా, ఆది బ్లౌజ్తో చూపించాను. మరో వీడియోలో మనం బాడీ మెజర్మెంట్లతోటి కట్ చేద్దాం. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.